హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహిదా వ్లాగ్స్. నేనైతే చాలా రోజుల ముందు బ్యాంకాక్ వెళ్ళా, కానీ బ్యాంకాక్ మీద షార్ట్స్ రీల్స్ పెట్టాం కానీ వాయిస్ ఓవర్ చేయలే. అందుకే ఈరోజు మీ ముందు వాయిస్ ఓవర్ చేస్తూ వచ్చేసాం. మేము టోటల్లీ 10 days ట్రిప్కి వెళ్ళాం గాయస్. ఇది మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఇట్స్ సో మెమరబుల్ గాయస్. మేమైతే ఆ 10 days ట్రిప్లో 3 places కవర్ చేసాం గాయస్. ఆ ప్లేసెస్ ఫుకెట్, పటాయా అండ్ బ్యాంకాక్ గాయస్. మేము ఫుకెట్లో 5 days, పటాయాలో 3 days అండ్ బ్యాంకాక్లో 2 days ఉన్నాం గాయస్. మొన్న చూడండి గాయస్ ఎంత స్టైల్గా నడుస్తున్నాడో. ఇది మా ఫస్ట్ ట్రిప్ కాబట్టి మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం గాయస్. టోటల్ ఈ ట్రిప్లో నాకైతే ఫుకెట్ నచ్చింది గాయస్. ఫుకెట్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఐలాండ్ గాయస్. మీరే చూడండి గాయస్ ల్యాండింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి ఎంత ఆసమ్గా ఉన్నదో. మీరు థాయిలాండ్కి వస్తే డెఫినెట్గా ఫుకెట్ని స్కిప్ చేయొద్దు. ఫుకెట్ ఈజ్ అన్ అమేజింగ్ ప్లేస్ గాయస్. How much bahts? Its cost is just 200 bahts. Savarika అక్కడ ఉండు. Muझे करा रेवी सी just 100 bahts. Please buy. That one? Stone very cheap 50 bahts only. Please buy. Savarika. This rock cost is just 400 bahts. మమ్మీ ఇక్కడ పారాసైలింగ్ చేసింది అండ్ స్కూబా కూడా చేసింది. బట్ వాటర్లో క్లారిటీ లేదు కాబట్టి స్కూబా వీడియోస్ పెట్టలే. ఇక్కడ మేము స్నార్క్లింగ్ చేసాం. మేము ఫుకెట్లో క్రాబీ ఐలాండ్ అండ్ ఫీఫీ ఐలాండ్ చూసాము. ఈ ట్రిప్లో ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్ గాయస్. నేను అక్కడికి వెళ్ళా, మన ఫుడ్ని అయితే అసలు మిస్ అవ్వలేదు గాయస్. ఈ ట్రిప్లో మా అన్నయ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా. ఫుడ్ అండ్ హోటల్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాం గాయస్. ఈ వాటర్ చూడండి గాయస్ ఎంత క్లీన్గా ఉన్నాయో. అండ్ ఈ ఐలాండ్స్లో ఉన్న శాండ్ అయితే చాలా వెయిట్గా ఉన్నది గాయస్. ఈ ఐలాండ్స్లో చాలా మూవీ షూటింగ్స్ అయ్యాయి గాయస్. చాలా బీచ్ సీన్స్ అయితే ఇక్కడే షూట్ చేసాం గాయస్. మేమైతే చాలా ప్లేసెస్ కవర్ చేసాం గాయస్. చూడండి ఇది బ్యాంకాక్ సిటీ. బ్యాంకాక్ చాలా అమేజింగ్ సిటీ గాయస్. అండ్ ఇక్కడ వినాయక ఈజ్ ఎ పాపులర్ గాడ్ గాయస్. ఇక్కడికి వచ్చాక టైగర్తో ఫోటో ఉండకుండా ఎలా గాయస్. మేము ఫోటోనే కాదు ఆడుకున్నాం గాయస్. చూడండి ఇవి కూడా నాలాగే ఇంకా మా అన్నయ్యలాగే కొట్టుకుంటున్నాయి గాయస్. ఈ బేబీ టైగర్స్ చూడండి గాయస్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ ఫోటో చూస్తుంటే నాకు గుర్తొస్తుంది గాయస్. ఆ టైగర్ మీట్స్ అనదర్ టైగర్. మీకు తెలుసా గైస్, ఈ టైగర్ నా సిబ్లింగ్. టైగర్స్తోనే కాదు గైస్, మా అమ్మ డాడీ లయన్స్తో కూడా ఫోటో తీసుకున్నారు. మేమున్న మాల్ పేరు అయితే ఐకాన్జియం గాయస్. మాకైతే ఒక సెలబ్రిటీ ఫీల్ వచ్చింది గైస్ అలా జనం వెయిట్ చేస్తుంటే. కానీ మా కోసం కాదు, వీళ్ళందరూ ఒక ఫ్యాషన్ వీక్ అయితే వచ్చారు. చూడండి డ్రెస్సెస్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మాల్ గాయస్. ఈ మాల్ ఎంత పెద్దదంటే మేము హాఫ్ తిరిగే వచ్చేసాం గైస్. అసలు తిరగలేకపోయాం తెలుసా. మేము వచ్చిన టైంకే ఎవరో థాయిలాండ్ సెలబ్రిటీస్ వచ్చారు గాయస్. ఈ మాల్ ఒకసారి అవుట్లుక్ వేసుకోండి గాయస్. ఈ చాండిలియర్ చూడండి గైస్ ఎంత పెద్దగా ఉన్నదో. నేను ఎప్పుడు ఇంత పెద్ద చాండిలియర్స్ చూడలే. ఈ ట్రిప్కి మేము టోటల్ 12 members వెళ్ళాం గాయస్. వి ఎంజాయ్డ్ ఎ లాట్ గాయస్. ఇలాంటి ట్రిప్స్ ఇంకోసారి వెళ్ళాలని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అండ్ మీకు ఇంకా కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేశాను చూడండి గాయస్. మా సిబ్లింగ్తో ఫోటో తీసుకున్నాం గైస్. ఎలా ఉన్నది మీరే చెప్పండి. ఇది మా లాస్ట్ డే ఇన్ బ్యాంకాక్ గాయస్. అండ్ దిస్ ఈస్ అవర్ క్రూజ్ డిన్నర్. ఆ బ్యాక్ సైడ్ ఐకాన్జియం కనిపిస్తుంది గైస్. అండ్ ఈ టెంపుల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఇంకో క్రూజ్ గాయస్. అండ్ ఈ క్రూజ్ చూడండి గైస్ ఎంత మెరిసిపోతుందో. అండ్ ఇదైతే ఐకాన్జియం గాయస్. అవుట్లుక్ చూడండి, ఇదంట అవుట్లుక్. ఇది మేము వెళ్ళిన క్రూజ్ గాయస్. చూడండి ఎంత లైటింగ్గా ఉన్నదో. థాయ్ అంటే గుర్తొచ్చేది ఎలిఫెంట్.
మేము చూసిన షోస్ అయితే ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసేసాం గాయస్, వెళ్ళి ఫాస్ట్గా చూసేయండి. మీకు ఒకటి తెలుసా గాయస్, థాయిలాండ్ షేప్ కూడా ఒక ఎలిఫెంట్ షేప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలిఫెంట్స్ నన్ను ఎత్తేసుకుంటున్నా గాయస్, నాకు చాలా భయంగా ఉన్నది తెలుసా. మా అన్నయ్య, నేను, మా పెద్దనాన్న చాలా డ్యాన్స్ చేస్తాం